Hi, good morning to everyone. Today I am going to present one more case. Master Varshit, aged about 6.5 years. They have come from the Srikakulam district with the complaint of the delayed milestones along with the seizures. Non-stop, near about 2 to 2.5 years, non-stop seizures. Because of that, his entire milestones got delayed, and the main issue, speech got delayed very much. Both the comprehension and expression both got affect. Apart from that, so many behavioral issues, non-stop restlessness and anger issues and sleep issues, so many things he was having during the consultation. And after near about 2 years treatment, what kind of progress, miraculous progress you have seen. Now only he started speaking. So reminding everything, you please listen from his parents. నమస్కారం సార్, నా పేరు రేవతిరావు అండ్ నా భార్య శ్రీమతి రమ అండ్ మా రెండో కుమారుడు అంటే వర్షిత్. మేము శ్రీకాకుళం జిల్లా పొందూరు గ్రామం నుంచి ఇక్కడికి వచ్చాము. మాకు తెలిసిన డాక్టర్ ప్రేమ్నాథ్ బల్లా సార్ వల్ల ఈరోజు మా రెండో కుమారుడు ఆరోగ్యము పరిపూర్ణంగా ఉన్నది. కారణం డాక్టర్ ప్రేమ్నాథ్ బల్లా సార్. మేము ఏంటంటే గత 2023 సంవత్సరంలో మేము ఇక్కడికి వచ్చాం. 2 సంవత్సరాల్లోనే, విత్ ఇన్ టైం 20 సంవత్సరాల్లోనే చాలా ఇంప్రూవ్మెంట్ మా అబ్బాయి వల్ల కనిపించింది. కేవలం 2 సంవత్సరాల్లోనే చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. మేము చాలా హాస్పిటల్, సుమారుగా 70 హాస్పిటల్ వరకు మేము తిరిగాము. ఎక్కడా ఇటువంటి డాక్టర్ గారు కానీ, ఇటువంటి హాస్పిటల్ చేసి కానీ ఎక్కడా మాకు లేదు. కనుక మా అబ్బాయి పరిపూర్ణ అందించే వరకు డాక్టర్ గారికి ఆ భగవంతుడు ఎల్లవేళ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనసుగా కూర్చుకుంటున్నాం. దయచేసి మీరు కూడా గమనించండి. ఈ ఉత్తరాంధ్రలోనే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, మరెక్కడా మాకు ఇటువంటి డాక్టర్ గారు ఎక్కడా మేము లేదు. దయచేసి మీరు కూడా చూడండి. మీ పిల్లల్ని డాక్టర్ ప్రేమ్నాథ్ బల్లా వారికి రిఫర్ చేయండి. దయచేసి మోర్ రిక్వెస్టెడ్ అండ్ ఆల్ ద ఫ్యామిలీస్ ప్లీజ్ రిక్వెస్టెడ్. మా అబ్బాయిలాగా మీరు ఎక్కడ మోసపోకండి. దయచేసి ఎక్కడ ఎటువంటి స్పీచ్ థెరపీ హాస్పిటల్ కానీ ఎక్కడ కూడా రికవరీ చేయకండి. దయచేసి వీలైనంత వరకు మోస్ట్ సీనియర్ అనేటువంటి డాక్టర్ ప్రేమ్నాథ్ బల్లా గారికి రిఫర్ చేయాల్సిందిగా మాకు కూర్చున్నాం. దయచేసి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాబు. రమ గారు, మీరు చెప్పండి, ఏమేమి ఎటువంటి ఇష్యూస్ మీ అబ్బాయిలో గమనించారు, ఎక్కడెక్కడ బాగాడు? మా అబ్బాయికి చాలా చోట్ల తిప్పున్నాం సార్. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి ఎవరు చెప్పలేదు మాకు. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి కూడా తెలియదు. దీనికి ఫిట్స్ ఉందని చాలా వరకు తెలియదు కూడా మాకు. ఇక్కడికి వచ్చినాక కూడా సార్ ట్రీట్మెంట్ వల్లే ఫిట్స్ తగ్గింది బాబుకి. ఫిట్ తగ్గినాక ఫీజ్ కూడా కొంచెం స్టార్ట్ అయింది బాబుకి. ఇప్పుడు అంటే చెప్పగానే వినటం, అర్థం అవ్వటం, మాట్లాడటం, అన్ని వర్డ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ పర్లేదు సార్. నమస్తే చెప్పు. నమస్తే. అంటే ఎక్కడ ఒక కుదురు లేకపోవడం కానీ, లేకపోతే బార్బర్ షాప్, హెయిర్ కటింగ్, ఎటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయో మీ నోటి ద్వారా విన్నాను. ఎక్కడ కూడా సపోర్ట్ చేయలేదు సార్. ఇంట్లో కుదురుగా నిలబడడం కానీ, ఇంట్లో కూర్చోవడం కానీ, ఒక షాపింగ్కి వెళ్ళి ఎక్కడ ఉండడం కానీ, ఎక్కడ కుదురుగా నిలబడ్డు ఉండడు. ఒక బార్బర్ షాప్కి వెళ్ళా సరే కటింగ్ చేయించుకోవడం కానీ, ఒక టెంపుల్కి వెళ్ళా సరే ఒక గుండు గీసుకోవడం కానీ, ఎక్కడ ఇప్పటికి వచ్చి మనకి ఎక్కడే సపోర్ట్ చేయలేదు. ఈ 2 yearsలోనే వాడు పూర్తిగా ఒక బార్బర్ షాప్కి వెళ్ళా సపోర్ట్ చేస్తున్నాడు, ఒక షాపింగ్కి వెళ్ళా సపోర్ట్ చేస్తున్నాడు, ఒక ఫ్రెండ్స్ ఒక అకేషన్కి వెళ్ళా, ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళా పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాడు. నిలబడమంటే నిలబడతాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. రైట్ వే పూర్తిగా మైండ్ అనేది ఫస్ట్ మాకు వీఆర్ హ్యాపీ టు మైండ్ యాక్టివ్. ఫస్ట్ నవ్ వీఆర్ హ్యాపీ, చాలా హ్యాపీ సార్. మాకు మైండ్ యాక్టివ్ తీసుకొచ్చారు విత్ ఇన్ టైం 2 years. అది ఎన్ని సంవత్సరాలు పట్టినాయి కానీ మనం ఏంటంటే సార్ దగ్గర ఫస్ట్ రిఫర్ చేయండి. వీఆర్ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. అంటే జనరల్గా ఏంటంటే కాగ్నిటివ్ ఇంపైర్మెంట్, అంటే ఫిట్స్ ద్వారా ఇటువంటి పిల్లలకి కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ వచ్చి ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ, దానివల్ల మోటార్ మైల్ స్టోన్స్ అవనివ్వండి, సెన్సరీ మైల్ స్టోన్స్ అవనివ్వండి, 2 డిలే అయ్యి వాళ్ళ మొత్తం అస్తవ్యస్తం అయిపోతుంది. అస్తవ్యస్తం అవడం వల్ల వాళ్ళు ఒక దగ్గర కుదురు, మన మాట అర్థం కాకపోవడం వల్ల వాళ్ళు అటుగా ఇటుగా పరిగెట్టడము. మీరే నాకు వచ్చిన కొత్తలో చెప్పారు, ఎన్నిసార్లు మీ ఇంటి నుంచి తప్పిపోయాడు, వాడి కోసం 3 గంటల పాటు వెతికితే తప్పితే బాబు దొరకలేదనే విషయం కూడా అందరూ గ్రహించారు. ఇప్పుడు నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను, నేను ఉన్నానా లేదా చెక్ చేసుకుంటాడు. ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా, అమ్మ ఎక్కడ ఉంది, ఓకే ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు వెళ్ళి రావటం అన్ని కూడా అర్థమవుతున్నాయి సార్. ఎక్కడున్నా వెతుక్కుంటాడు. మేము లాస్ట్ వీక్ ఫెస్టివల్కి వెళ్ళాము సార్. ఫెస్టివల్లో కూడా అందరూ చూసి బాగున్నాడు, ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బాగున్నాడు,
ఇంప్రూవ్మెంట్ వచ్చింది, సరే ఎన్ని రోజులు కష్టపడుతున్నాక ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఇంకా బాగా అవుతారు, ఇలాగే చేయించండి, ఇంకెవరికైనా తెలియని వాళ్ళకు ఉన్నా చెప్పండి, చేయండి అని కూడా చెప్తున్నారు సార్. అంటే పేరెంట్స్ ప్రకారం ఏంటంటే ముందు వాళ్ళ చుట్టాల్లో బంధువుల్లో బాగా నిరుత్సాహపరిచారు. ఆ తర్వాత అదే చుట్టాలు బంధువులు గ్రామ ప్రజలు వాళ్ళ యొక్క ఈ బాబులో ఉండే ప్రోగ్రెస్ చూశాక వాళ్ళు వీళ్ళని ఎంకరేజ్ చేసుకుంటా, లేదు ఎంతకాలం పట్టినా మీరు కాస్త ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఈ బాబు జీవితం బాగుపడుతుంది, అర్థమయ్యి వాడి తలగా ఏజ్కి తగ్గట్టు ఆలోచన వచ్చి కాస్త కూస్తో నేర్చుకొని వాడి జీవితం అనేది స్టెబిలిటీ అవుతుంది. మైండ్ స్టెబిలిటీ అయితే మైండ్లో నాలెడ్జ్ పెరుగుతుంది ట్రీట్మెంట్ ద్వారా. రెండోది న్యూరల్గా ఫిట్ అయ్యాడంటే ఫిజికల్ హెల్త్ కూడా బాగుంటుంది. రెండోది ప్రతి ఒక్కరు కూడా ఎవరు అంటే ఇంట్లో కాకుండా ఆ వీధిలో కూడా ఎవరు డిస్టర్బ్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇటువంటి పిల్లల ద్వారా ఏమవుతుంది అంటే సరిగ్గా రోడ్డు మార్గాన నడవరు, పరిగెడతారు. పరిగెట్టడం వల్ల వచ్చే స్పీడ్గా వచ్చే బళ్ళు వీళ్ళకి గుద్దుకున్నా, వీళ్ళెళ్ళి బళ్ళకు గుద్దుకున్నా ఇక్కడ చాలా ప్రమాదం పొంచి ఉంటుంది. అటువంటివి ఎన్నో సందర్భాల్లో ట్రీట్మెంట్ ద్వారా ఇంత బాగయ్యి ఫస్ట్ ఒక ఆలోచన అనేది ఏర్పడుతుంది. ఆలోచన ఏర్పడితే తప్పితే వాళ్ళ జీవితం అనేది ముందుకు సాగే అవకాశం లేదు. సో అటువంటి ఒక సందర్భంలో ఈ బాబులో ఉంచే అంటే ఏదైతే ప్రోగ్రెస్ మేమంతా చూసామో నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇది నా ఒక్కడి వల్లే సాధ్యం కాలేదు. వాళ్ళు నా మీద విశ్వాసం ఉంచి శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి ఇక్కడ ఇల్లు తీసుకొని 2 సంవత్సరాలుగా ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నారు కాబట్టి ఇటువంటి ప్రోగ్రెస్ నేను చూపించగలిగాను. అందుకు ఫస్ట్ పేరెంట్స్ కూడా నా తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటా అందరికీ అర్థమయ్యే విధంగా ఈ వీడియో పనికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.